హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక గ్రేవీ రెసిపీ అండి. రెగ్యులర్గా అయితే మనం బంగాళదుంపతో అన్నిటితో వెజిటేబుల్స్తో కుర్మా చేసుకుంటుంటాము. ఇలా టమోటా కుర్మా అయితే ఎప్పుడు ట్రై చేయం కదా, ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఈ టమోటా కుర్మాని. ముందుగా ఒక ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని అవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కుర్మా కనుక ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులోకి పెద్దగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఈ కుర్మాకి ఇలా పొడవుగా సన్నగా తరుక్కుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్టే కాదు, లుక్ కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇలా పెద్దగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాస్ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అందుకని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు ఉడికించుకుందాం. అవి ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ని కూడా యూజ్ చేసుకున్నామండి, కనుక తగినంత రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు, 6 నుంచి 7 జీడిపప్పులు, ఒక 2 టేబుల్ స్పూన్ల వేయించిన వేరుశెనగ గింజలు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కనుక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గార్లిక్ అనేది కచ్చా పచ్చాగా ఉంటే నోటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకొని టమోటాస్ కుక్ అయిపోయాయా లేదా చెక్ చేసుకుందాం. ఈ టమోటాస్ ఇలా సాఫ్ట్గా తయారైన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులో చింతపండుకు బదులుగా పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చింతపండుని యూజ్ చేసుకున్నాను. మీరు చింతపండు బదులు ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకోవాలనుకుంటే అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని అనేది యాడ్ చేసుకోండి.
ఇప్పుడు మరొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టమోటా కుర్మా తయారైపోయింది. ఇది చపాతీ, రోటీ, నాన్స్లోకి చాలా బాగుంటుంది. మన దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా టమోటా కుర్మా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.